హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు రామ్ సంతోష్. మీరు చూస్తున్నారు తెలుగు జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అనమాట. సో ప్రముఖ వెబ్సైట్ solvencer.com అనే వెబ్సైట్ ద్వారా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇది మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మొబైల్ యాప్ కూడా ఉంది. యాప్ ఓపెన్ చేసుకొని కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో మనీ ఎర్న్ చేసుకోవచ్చు, కానీ లక్షలు ఎర్న్ చేసుకోవడానికి లేదు. అలాగే వేలు కూడా ఎర్న్ చేసుకోవడానికి లేదు. అంటే 20,000 30,000 కూడా ఎర్న్ చేసుకోవాలి. మ్యాక్సిమం 10,000 5,000 మహా అయితే 3,000, అంతకంటే మనీ ఎర్న్ చేసుకోవడానికి ఎక్కువ ఎర్న్ చేసుకోవడానికి లేదనమాట. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందులో ఎడ్యుకేషన్ వాళ్ళకే మనీ సంపాదించుకోవడానికి బాగుంటుంది. మంచి మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మనీ సంపాదించుకోవడానికి. మిగతా ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కానీ ఎవరైనా ట్రై చేయొచ్చు. బట్ వీళ్ళ అకౌంట్ కూడా సస్పెండ్ చేసే ఆర్డర్స్ ఉన్నాయన్నమాట వీళ్ళకి. ఓకే, అది కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. సస్పెండ్ చేస్తారనమాట పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అవన్నీ ఇస్తే. ఓకే, సో ఎడ్యుకేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. మీకు సంబంధించినవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీ బయాలజీ మీద గ్రిప్ ఉంటే బయాలజీ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథ్స్ సంబంధించినవి అంటే మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ని కూడా మీరు వీడియో రూపంలో వాళ్ళకి పంపించాలి. ఓకేనా, ఇవన్నీ చూపిస్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్ ఏముంటుందో మీకు చెప్తాను. టాస్క్లో చూసుకుంటే క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ ఉంటుంది. ఓకే, మేము రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి ఏంటి అవి కూడా చూపిస్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. సో క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ మీద మనం క్లిక్ చేసుకోండి. ఇక్కడ వన్ క్వశ్చన్ ఉంది. ఓకే, టేక్ మీద క్లిక్ చేసుకొని దీని ఆన్సరింగ్ ఇవ్వాలన్నమాట. 21 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఒక క్వశ్చన్కి 21 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరు ఇంగ్లీష్లో ఇవ్వచ్చు అండ్ హిందీలో ఇవ్వచ్చు. ఇక్కడ ఫోన్ నెంబర్తో ఓటీపీ ఇవ్వాలి. సో హిందీలో కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, తర్వాత మీకు ప్రొడక్షన్ మీద కావాలా, క్వాలిటీ చెక్ మీద కావాలా, రిఫరెన్స్ మీద కావాలా, రెస్పాన్సిబిలిటీ అనమాట. ఏది కావాలనుకుంటే దాని మీద మీకు ఆన్సర్ వస్తుంది, క్వశ్చన్ వస్తుంది, ఆన్సర్ ఇచ్చుకోవచ్చు. తర్వాత మీకు సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కావాలా, లేకపోతే ఫిజిక్స్ సంబంధించింది కావాలా, మీ కెమిస్ట్రీ సంబంధించి కావాలా, బయాలజీ సంబంధించింది కావాలా అనేవి వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎలిమెంటరీ కావాలా, మిడిల్ కావాలా, హై కావాలా, సో ఈజీ కావాలా, మీకు బాగా టఫ్ ఉన్నాయి కావాలా అని కూడా వస్తుంది. టఫ్గా ఉన్న వాటి ఎక్కువ రేట్ ఉంటాయి మీకు. సో నెక్స్ట్ బైలింగ్ సెమిటెక్లో 20. సో ఇందులో బైలింగల్ సెమిటెక్ మీద రిపిటేషన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి 0.20 రూపీస్ 20 NP క్వశ్చన్ వచ్చింది. ఓకే, తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ మీద క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, 2 రూపీస్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి ఆన్సరింగ్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, టేక్ మీద క్లిక్ చేసుకుని ఆన్సర్ ఇవ్వాలి. సో ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అవ్వండి ఇవన్నీ టేక్ మీద క్లిక్ చేసుకుంటే రాదు. టేక్ మీద క్లిక్ చేసుకుంటే ఇక ఫోన్ నెంబర్ ఇవి అడుగుతుంది అనమాట. ఓటీపీ వస్తుంది, ఓటీపీ సెండ్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలని కూడా చెప్తాను. ఓకే, సో ఇవి ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ మీకు క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్, బైలింగల్ సెమిటిక్ రిపిటేషన్, క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ టైపింగ్, వీడియో ప్రొడక్షన్, ప్రైమ్ క్వశ్చన్ సెలెక్టింగ్, సెమిటిక్ రిపిటేషన్, కంటెంట్ ప్రొడక్షన్, లైవ్ ట్యూటోరియల్, ఆల్గోరిథం లేబులింగ్, టైపింగ్. సో ఈ 10 రకాల వాటి మీద మీరు క్వశ్చన్కి ఆన్సర్స్ ఇచ్చి మీరు మనీ ఎర్న్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది ప్రాసెస్. సో ఫస్ట్ దీని యొక్క అడ్రస్ ముంబైలో ఉందన్నమాట. ఓకే, ఇండియన్ వెబ్సైటే. కిందకు వచ్చేస్తే టర్మ్స్ ఆఫ్ యాక్సెస్ కాకుండా ఎంగేజ్మెంట్ టర్మ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి బైట్ డాన్స్ ఇండియా టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వాడేది కంపెనీ ఇన్కార్పొరేట్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013 కార్పొరేట్ లిమిటెడ్ కంపెనీ. రిజిస్టర్డ్ అడ్రస్ వచ్చి 15th floor వి వర్క్ C20 C బ్లాక్ బండారా కుర్లా కాంప్లెక్స్ బండ్రా ముంబై. సో ముంబైలో ఉందన్నమాట అడ్రస్. ఓకే, ఇది చూసుకొని మనకు వచ్చి ఇది ఫేక్ కాదు రియల్ అని తెలుసుకోవడానికి చూపిస్తున్నాను అనమాట. కావాలంటే మీరు చదువుకోవచ్చు ఇదంతా. ఓకే, ఇదంతా చదువుకొని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇందులో 18 years అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. టర్మ్స్ ఆఫ్ యాక్సెస్ మీద మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇచ్చారనమాట, క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ కింద ఎలిజిబిలిటీలో 18 years ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి యాప్ కూడా ఉంది, ఆల్రెడీ చెప్పాను. యాప్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చి తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వీళ్ళకి న్యూ ల్యాండ్ మ్యాన్ సస్పెన్స్ రూల్ అని ఒకటి ఉంది. సస్పెండ్ చేస్తారన్నమాట అకౌంట్. మీకు పిచ్చి పిచ్చి క్వశ్చన్లు ఇచ్చేస్తే, తెలిసి తెలియకుండా క్వశ్చన్స్ ఇస్తే సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది మీకు. ఓకే, సో నాకు తెలిసి ఏంటంటే ఫేక్ చేయాలి అనుకునేవాడు ఇలా సస్పెన్స్ చేయడం, సో ఇలాంటి రూల్స్ పెట్టాడు. ఓకేనా, సో మీకు ఇక్కడైతే ఎటువంటి అమౌంట్ అయితే డిమాండ్ చేయట్లేదు, ఏం డిమాండ్ చేయట్లేదు. సో సస్పెన్స్ రూల్స్ పెట్టాడు. ఇక్కడ 3 days సస్పెండ్ చేస్తారు పిచ్చి పిచ్చి క్వశ్చన్లు ఇవ్వడం వల్ల, అండ్ 4 days సస్పెండ్ చేస్తారు, 72 hours, 5 days సస్పెండ్ చేస్తారు, ఒక్కొక్కసారి 7 days 5 days డిజేబుల్ చేయడం జరుగుతుంది మీ అకౌంట్ని. పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ ఇచ్చే వాళ్ళకి
సో నెక్స్ట్ వచ్చి ప్రొసీడ్ అండ్ ఎన్. సో ఇందులో చూద్దాం. రీడ్ నౌ మీద క్లిక్ చేసుకొని ఏంటంటే గైడ్లైన్స్ అనమాట, మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. ఆల్రెడీ నేను కూడా చూపిస్తాను. సైన్ ఇన్ అవ్వాలన్నమాట మీరు. ఓకే, ఎలా సైన్ ఇన్ అవ్వాలి ఏంటనే ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి మీకు. సో ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ వస్తుంది, ఓటీపీ సెండ్ చేసుకోవాలి. సో తర్వాత మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చేసుకోవాలి, పర్సనల్ డీటెయిల్స్. తర్వాత మీ అకౌంట్ అడుగుతారు, మీ అకౌంట్ ఇచ్చుకోవాలి. ఓకే, బ్యాంక్ అకౌంట్ అడుగుతారు, నేరుగా బ్యాంక్ అకౌంట్ అడుగుతారు. పేపాల్ అకౌంట్ ఇలాంటి ఏం అడగారు, బ్యాంక్ అకౌంట్ కూడా అడుగుతారు. అకౌంట్ ఇస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అకౌంట్ ఇస్తే ఏటీఎంలో పోయి కూడా మనీ డ్రా చేసుకోవచ్చు అకౌంట్తో, కానీ మన పిన్ కోడ్ తెలవాలి. ఓకే, పిన్ కోడ్ తెలియకుండా వాళ్ళు డ్రా చేయలేడు. కాబట్టి అకౌంట్తో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. డెబిట్ కార్డ్ ఇచ్చి బ్యాక్ సీవీ ఇస్తేనే ప్రాబ్లం తప్ప ఇంకా అకౌంట్ ఇస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ మీకు హోప్ అయితే ఇచ్చుకోండి, లేదు నమ్మకం లేదనుకుంటే ఇవ్వకండి, లేకపోతే మీరు గేమ్ ఆడి ఆ తర్వాత అకౌంట్ ఇచ్చుకుంటా అంటే ఇచ్చుకోండి. ఓకే, అకౌంట్ ఇస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అదైతే మీరు ఆలోచించుకొని ఇచ్చుకోండి. నేనైతే అకౌంట్ ఇచ్చాను ఆల్రెడీ. సో ఇక్కడ మీకు ఎలా అప్లై చేసుకోవాలని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు టాస్క్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారనమాట. ఆల్రెడీ నేను చూపించాను. 10 రూపీస్, 21 రూపీస్, 10.80 రూపీస్ అనేవి వస్తుంటాయి. ఓకే, వచ్చిన తర్వాత మీరు దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇలా క్వశ్చన్ వస్తుంది, ఇక్కడ మీకు కనబడుతుందా? క్వశ్చన్ ఇస్తారు, దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఇక్కడ వీడియో చేసి ఇవ్వాలన్నమాట. వీడియో చేసి అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, మీరు ఎట్లా వీడియో అప్లోడ్ చేస్తారంటే ఫోన్ నెంబర్, మీ ఫోన్ కెమెరా ఉంటుంది కదా, ఆ కెమెరాని పెట్టి ఒక తెల్ల పేపర్ మీద దాని క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసి ఆ వీడియో చేసి ఆ వీడియోని అప్లోడ్ చేయాలి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఆ 21 ఇవన్నీ అయిపోయిన తర్వాత గెలుచుకున్న తర్వాత మీకు హార్డ్, నేను ఆల్రెడీ చూపించాను, ఈజీ ఉన్నాయి, హార్డ్ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి. హార్డ్ అని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు 100 రూపీస్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి అనమాట. టఫ్గా ఉన్న క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ఇస్తే 60 రూపీస్, 100 రూపీస్. సో ఈ అమౌంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఎక్కువ పెరుగుతుంది అనమాట హార్డ్కి సంబంధించినవి చేస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ మీరు సెలెక్ట్ చేసుకోండి, మంచి గెలుచుకున్న తర్వాత హార్డ్కి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత మీకు వర్క్ లోడ్ మీద మీకు అమౌంట్ ఎంతో చూపిస్తుంది, ఏంటి అనేది చూపిస్తుంది. టాస్కులు కనబడతాయి మీకు, ఎన్ని మీరు అటెండ్ అయ్యారు ఏంటి, ఇవన్నీ మీకు కనబడతాయి అనమాట. మీ అకౌంట్లో వేస్తారు, నేరుగా మీ అకౌంట్ ఇచ్చుకోవాలి. బ్యాంక్ అకౌంట్లో ఎవ్రీ ఫ్రైడే ఇవ్వడం జరుగుతుంది, మంత్లీ ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మంత్లీ పేరోల్ సిస్టమ్, దీని మీద క్లిక్ చేసుకుందాం. మంత్లీ పేరోల్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వాలి, పేమెంట్ ఇన్ఫో ఫీలింగ్, పేమెంట్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, అండ్ వర్క్ ఆన్ ప్లాట్ఫామ్ వర్క్ చేయాలి, గెట్ పేడ్ మంత్లీ పే చేస్తారనమాట మీకు. వీళ్ళు మీరు ఎంత సంపాదించుకుంటారు అని ఎగ్జాంపుల్గా ఇచ్చారనమాట. 10,000 వరకు మీరు సంపాదించుకుంటారు పర్ మంత్ అని చెప్పారు. అంటే ఎక్కువ ఏం చెప్పట్లేదు వాళ్ళు, 10,000 వరకే మీరు సంపాదించుకోగలరు అని చెప్తున్నారు. టాపెస్ట్ ఫ్రీలాన్సర్, బాగా ప్రతిదానికి ఆన్సర్ ఇచ్చే వాళ్ళైతే 1 lakh సంపాదించుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది పర్ మంత్కి. ఓకేనా, సో నేను ఇంకా అంతకంటే తక్కువనే చెప్పాను. వీక్లీ 1000 సంపాదించుకుంటానని తమ్ముల్లో పెట్టాను నేను. ఓకేనా, సో వీళ్ళు అంతకంటే ఎక్కువ చెప్తున్నారు. సంపాదించుకుంటే మంచిది, లేదంటే ఎంతో కొంత వస్తుంది మీకు. ఓకే, సో ఇదనమాట. సో ఇందులో మాత్రం మీకు ఎంత అమౌంట్ వస్తే విత్డ్రా ఇస్తారు అదేమి ఇవ్వలేదు. నాకు తెలిసి 1000 కానీ 500 ఉన్నా సరే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇందులో 2 విధాలుగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయ్యి అప్లై చేసుకోవాలి. ఇంకో పాయింట్ వచ్చేసి ఇలా అప్లికేషన్ ఫామ్ ఉంది, ఆ ఫామ్ అనేది ఫిల్అప్ చేసుకోవాలి. మీకు ఇక్కడ RU aspiring టీచర్ అని ఉంది కదా, దీని మీద సబ్మిషన్ అప్లికేషన్ ఉంది కదా, సబ్మిట్ అప్లికేషన్, దీని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, దాని మీద క్లిక్ చేసుకోగానే మీకు ఫామ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ఫామ్ని ఫిల్అప్ చేసుకోవాలి మీరు. సో ఈ ఫామ్లో 2 షిఫ్ట్లు ఉంటాయి. 2 షిఫ్ట్లో ఒక షిఫ్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. 4 PM to 12 PM షిఫ్ట్ ఉంటుంది, 12 AM to 8 AM షిఫ్ట్ ఉంటుంది అన్నమాట. 2 షిఫ్ట్లు ఉంటాయి. సో ఫస్ట్ షిఫ్ట్లో మీరు పాల్గొంటే 300 వరకు సంపాదించుకుంటారు. 20 టాస్క్లు ఇస్తారనమాట మీకు. 20 టాస్క్లకు మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తే 300 వరకు మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 50 టాస్కులు ఇస్తే మీకు బోనస్లు అవన్నీ కలిపి 500 వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, మొత్తానికి వచ్చి 500 దాకా సంపాదించుకుంటారు అనుకోండి 4 PM to 12 PM అయితే. నెక్స్ట్ షిఫ్ట్ వచ్చేసి 12 AM to 8 AMలో అయితే ఇందులో ఈ షిఫ్ట్లో డిఫరెంట్ ఉంది. 550 రూపీస్ వరకు సంపాదించుకుంటారు. 20 టాస్కులు ఇస్తారు, 550 వరకు సంపాదించుకుంటారు. ఈ షిఫ్ట్ అయితే 50 టాస్కులు ఇస్తారు, 700 వరకు సంపాదించుకోవచ్చు. దానికి దీనికి డిఫరెంట్ ఉంది. ఓకే, సో ఆ షిఫ్ట్కి ఈ షిఫ్ట్కి డిఫరెంట్ ఉంది. కాబట్టి మీరు ఈ షిఫ్ట్ సెలెక్ట్ చేసుకోండి. 12 AM to 8 AM సెలెక్ట్ చేసుకుంటే మీరు మనీ ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఈ ఫామ్ నింపేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయ్యి మీరు ఈ ఫామ్ నింపాలన్నమాట. మీ నేము, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలి,
ఇచ్చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడి ఉంటుంది, యూఐడి ఉంటుంది, అది ఇచ్చుకోవాలి. ఇక్కడ మీరు ఏ టైం కావాలని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ టైం అయితే ఎక్కువ మనీ వస్తాయి, ఈ టైం అయితే తక్కువ మనీ వస్తాయి. ఏ టైం కావాలంటే ఆ టైంని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఇచ్చుకోండి, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇచ్చేసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంఫర్టబుల్ డూయింగ్ ద మ్యాథ్ క్వశ్చన్. ఇక్కడ మ్యాథ్స్ క్వశ్చన్స్ కావాలా మీకు అంటే ఎస్ అని ఇచ్చుకోండి. లేదు అనుకుంటే మ్యాథ్స్ సంబంధించకుండా వేరే ఇస్తారు, మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా వేరే ఇస్తారు. సో మ్యాథ్స్ ఓకే చేసుకున్నారు అనుకోండి, ఏ క్లాస్కి సంబంధించినవి కావాలని చెప్పేసి మీకు ఇచ్చారు. 6th to 8th క్లాసా, 9th to 10th క్లాసా, 11th to 12th క్లాసా, జేఈ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకోండి. నో అయితే మీరు మ్యాథ్స్ వద్దనుకుంటే అప్పుడు ఇందులో మీకు ఏది అంటే అది ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. వేరే సబ్జెక్ట్ సంబంధించినవి ఇచ్చేస్తారు. 2-3 కావాలనుకుంటే 2-3గా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా అడుగుతారు అనమాట మీకు. ఓకేనా, సో ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫామ్ సబ్మిట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ ఫామ్ సబ్మిట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలని చూపిస్తాను అనమాట. రిజిస్ట్రేషన్ అయ్యి ఆ అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్అప్ చేయాలి. ఓకే, సో సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చుకోగా మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ సెండ్ చేసుకోవాలి. ఓకే, సో ఫ్రెండ్స్, అక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది. ఇది మీరు అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఓకే, బాక్స్లో అటాచ్ చేయాలి. అటాచ్ చేసి సక్సెస్ అని వస్తుంది. సక్సెస్ అయిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓకే, సో నాట్ వెయిట్ అని వచ్చింది. సో ఇది మళ్ళీ రిఫ్రెష్ కొట్టుకోండి. అలా వచ్చింది అనుకో, రిఫ్రెష్ కొట్టుకుంటే మళ్ళీ వస్తుంది. మళ్ళీ అటాచ్ చేయండి. మళ్ళీ అటాచ్ చేసిన తర్వాత మీకు సక్సెస్ అని వస్తుంది. సక్సెస్ అని వచ్చిన తర్వాతనే మీకు ఓటీపీ వస్తుంది. సక్సెస్ అని వచ్చింది. ఇప్పుడు నాకు ఓటీపీ వస్తుంది. ఓకే, ఓటీపీ నేను సెండ్ చేస్తాను. చూడండి, నాకు ఓటీపీ వచ్చింది. ఓపీటీ సెంట్ అని వచ్చింది. నాకు ఓటీపీ వస్తుంది. చూడండి, నాకు ఓటీపీ వచ్చింది. ఓటీపీ సెండ్ చేస్తాను నేను. సో నాకు ఓటీపీ వచ్చింది, నేను ఓటీపీ సెండ్ చేశాను ఫ్రెండ్స్. సో చూడండి, సైన్ ఇన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకేనా, సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత వెంటనే మీకు ఇలా రాదు. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను దీనికి. చూపించడం కోసం మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. మీకు తర్వాత మీరు ఏమేమి ఫీల్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పర్సనల్ ఇన్ఫోలో మీకు మీ ఫస్ట్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మేలా ఫీమేలా, ఇండియనా అనేది ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకున్న తర్వాత మీరు ఇంగ్లీషా, లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని ఇచ్చుకోండి. మిగతా లాంగ్వేజ్ చాలా లాంగ్వేజ్ ఉంటాయి, కానీ ఇంగ్లీష్ ఇచ్చుకోండి. ఫ్రీలాన్సర్ అయితే ఇక్కడ ఫ్రీలాన్సర్ కాడ మీకు టీచర్ అయితే టీచర్, ప్రీ సర్వీస్ టీచర్ అయితే ప్రీ సర్వీస్ టీచర్, కాలేజ్ స్టూడెంట్ అయితే కాలేజ్ స్టూడెంట్, అదర్ అయితే అదర్, ఫ్రీలాన్సర్ అయితే ఫ్రీలాన్సర్ అని ఇచ్చేసుకున్నాను నేను. సేవ్ మీద క్లిక్ చేసుకోండి. సేవ్ మీద క్లిక్ చేసి కూడా తర్వాత పేమెంట్ ఇన్ఫోలో మీరు మీ అకౌంట్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, ఇచ్చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మీ అకౌంట్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మీరు ట్రస్ట్ వెరిఫికేషన్, మీ మొబైల్ వెరిఫికేషన్, ఈమెయిల్ అడ్రస్ వెరిఫికేషన్ చేసుకున్నట్టు వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత హోమ్లోకి వెళ్ళిపోండి. హోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడ నేను అట్లా రీసెంట్లో ఓపెన్ చేశాను అనమాట. టాస్క్లు మీకు ఇక్కడ కనబడతాయి. దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకోగానే టాస్క్ ఎలా పాల్గొనాలో చూపిస్తున్నాను మీకు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇన్ని టాస్క్లు ఉన్నాయి. ఈ అన్ని టాస్క్లో మీరు పాల్గొనవచ్చు. ఓకే, సో నేను ఒకటి ఎగ్జాంపుల్గా చూపిస్తాను. టేక్ మీద దీని మీద క్లిక్ చేసుకున్నాను. టేక్ మీద క్లిక్ చేసుకోగానే సైన్స్ హై స్కూల్, సైన్స్కి సంబంధించిన అడుగుతారు, హై స్కూల్కి సంబంధించిన 30 minutes టైం ఉంటుంది అనమాట. మీకు 2 chances, 2 questions ఉన్నాయి. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రొడక్షన్ మీద 20 minutes టైం అనమాట. నేను ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేశాను అనుకోండి. ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. నాకు సైన్స్ సబ్జెక్ట్ మీద గ్రిప్ లేదు. సో మనకి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీకు కిందకు వచ్చేయండి. కిందకు వచ్చేసిన తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. సొల్యూషన్ టర్న్స్ రీడ్ లిట్మస్ బ్లూ ఈజ్ ఎ పిహెచ్ ఈజ్ ఎ లైక్లీ టు బి. దీనికి ఆన్సర్ ఇచ్చుకోవాలన్నమాట. ఏది 1, ఏనా, బీనా, 4 ఏదా అనేది ఇక్కడ ఇచ్చేసుకోవాలి. ఇట్లా ఓకే, ఇక్కడ ఇట్లా, ఇది ఇట్లా, సో ఇలా ఇది ఇచ్చేసుకోవాలి ఏదన్నా ఒకటి. ఓకే, మీకు నచ్చింది మీరు ఇచ్చుకోవాలి. ఇక్కడ టైం రన్నింగ్ అవుతుంది చూడండి, మనకు 1/2 hour టైం ఉంది. ఓకే, సో తర్వాత మనకి మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏందో అనేది మీరు ఆలోచించుకొని ఇచ్చుకోవాలి. మీకు మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? మొత్తం ఇక్కడ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి అనమాట. మొత్తం ఒక 10-15 ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చేసి సబ్మిట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఈ హాఫ్ అన్ అవర్ టైంలో మీరు ఇచ్చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది వెబ్సైట్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకే, సో గైస్, ఇది ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే, బై ఫ్రెండ్స్.